వ్యక్తితో ప్రేమతోనైనా ఉండు, లేదా నమ్మకంగా అయినా ఉండు. ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పిస్తుంది, నమ్మకం నీ కోసం ఏమైనా చేసేటట్లు చేస్తుంది. కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికే ప్రయత్నిస్తారు. అందరూ మనతో చివరిదాకా ఉండాలని లేదు. ఎవరి ప్రయాణం వాళ్ళదే. ఉన్నోళ్లతో ఉన్నంతసేపు ఆనందంగా ఉండటమే మన పని. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెప్తారు. ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు మాత్రం ఒక్క విషయాన్నే పదే పదే చెప్తారు. ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి. మనం అంటే ఇష్టం లేదు అని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తనను బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైనా వదిలేసి ఉండటం మంచిది. నమ్మకం లేని వారికి రహస్యాలు చెప్పకూడదు. మనకు కావలసిన వారి దగ్గర మాత్రం అబద్ధాలు చెప్పకూడదు. మనల్ని ద్వేషించేవారు మన లోపాలను వెతుకుతారు. మనల్ని ప్రేమించేవారు మాత్రం ఆ లోపాలను ఎలా దూరం చేయాలా అని ఆలోచిస్తారు. కష్టం అనేది ఎవరూ కావాలనుకునేది కాదు. సంతోషం ఎవరూ అమ్మేది కాదు. ఈ రెండు జీవితం ఇచ్చిన అనుభవాలే. స్వీకరించక తప్పదు. మన చుట్టూ ఉన్న వారిలో చాలామంది నటించేవారే ఉన్నారు. ఎవరి స్వార్థాలు వారివి. అవి తీర్చడానికి ఒక మనిషి కావాలి అంతే. కానీ ఆ మనిషికి విలువ ఇవ్వరు. నటించే మనుషుల మధ్య మంచివాళ్ళు ఒక ఆట వస్తువు మాత్రమే. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే కోపాన్ని ఉప్పులా మాత్రమే వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. ప్రశాంతతను దూరం చేసే ఏ పరిచయమైనా గొప్ప అనుభవమే నేర్పుతుంది. దాని నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఎంతలా ఉన్నామన్నది కాదు ముఖ్యం, ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం. ఆస్తులు అంతస్తులు ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉండదు. మనల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటే ప్రాణం ఉన్నంత వరకు హ్యాపీగా బతికేయవచ్చు. ప్రతి మనిషి మారి మంచిగా కనిపించే రోజు ఒకటి వస్తుంది. కానీ ఆ రోజు అందరూ ఏడుస్తారు. మారినందుకు కాదు, మరణించినందుకు. ఒకరికి మాటిచ్చే ముందు బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే నీకది కేవలం మాటే కావచ్చు. ఆ మాటిచ్చే వారికి మాత్రం ఆ మాటే నమ్మకం, భరోసా, జీవితం కూడా.